సార్ 12 ఏళ్ల నుంచి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. దేశంలో 3 వందలకు పైగా రాష్ట్రాల్లో పవర్లో ఉంది. మరి తెలంగాణలో ఎందుకు ఇంకా స్టిల్ అధికారం సాధించలేకపోతుందంటారు? ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా అంతటా ఉండదు అధికారం. దేశంలో 11 ఏళ్ళుండి అత్యధిక రాష్ట్రాల్లో ఉంటే అంతటా ఉండాలని ఉందా? ఉండాలని ఏముంది అది? సో ఏ రాజకీయ పార్టీకైనా కొన్ని వీక్ ఏరియాస్ ఉంటాయి, కొన్ని స్ట్రాంగ్ ఏరియాస్ ఉంటాయి. ఆ మాటకైతే దేశమంతా కాంగ్రెస్ పాలించిన రోజుల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్కి అధికారం లేదు. మీకు 1977 తర్వాత బెంగాల్లో కాంగ్రెస్కి అధికారమే లేదు. ఇప్పటికీ 50 ఏళ్ళైంది. 50 ఇయర్స్గా బెంగాల్లో కాంగ్రెస్ అధికారం లేదు. 77లో అధికారం కోల్పోయింది కాంగ్రెస్. ఇప్పుడు 50 ఏళ్ళైనా కాంగ్రెస్లో అధికారం లేదు కదా. ఇప్పుడు తమిళనాడులో కాంగ్రెస్ అధికారం లేక కొన్ని దశాబ్దాలైంది. ఇప్పుడు కాదు, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా మెజార్టీ రాష్ట్రాల్లో అధికారం ఉన్న సమయంలో కూడా బెంగాల్లో అధికారం లేదు కదా. 50 ఏళ్ళు అధికారం లేదు. ఇప్పటికీ మీకు తమిళనాడులో అధికారం లేదు. ఇలా చాలా రాష్ట్రాల్లో ఉండరు. అందువల్ల రాజకీయాల్లో మన దేశానికి ఉండే ప్రత్యేకతే అది కదా, మన పొలిటికల్ డైవర్సిటీ మన ప్రత్యేకత. ఇక తెలంగాణలో బీజేపీకి అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఒకటి, ఆ పార్టీకి బలమైన నాయకత్వం, కరిష్మాటిక్ లీడర్షిప్ లేదు. రెండవది, నార్త్ ఇండియాలో నడిచినట్టుగా మతపరమైన అంశాలు, ఎమోషనల్ పాలిటిక్స్ మన తెలంగాణలో పూర్తి స్థాయిలో విజయం సాధించదు. ఎందుకంటే తెలంగాణకు సెక్యులర్ లెగసీ ఉంది. తెలంగాణ సాయుధ పోరాటము, నక్సలైట్ పోరాటాలు, తొలి దశ మలి దశ తెలంగాణ ఉద్యమాలు, ఇవన్నీ ఉన్న చరిత్ర ఉన్నటువంటి గడ్డ ఇది. పోరాటాలకు చరిత్ర ఉన్న గడ్డ. అందువల్ల ఇక్కడ గంగా జమున తహసీబ్ అంటారు. అంటే హిందూ ముస్లిం యూనిటీకి కూడా అనేక ప్రాతిపదికలు ఉన్న ప్రాంతం ఇది. అఫ్కోర్స్ ముస్లిం కాంగ్రిగేషన్ ఉంది, ముస్లిం జనాభా ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. అది కొంత బీజేపీకి ఉనికిని ఇస్తున్నప్పటికీ కూడా టోటల్గా నార్త్ ఇండియా లాగా కమ్యూనల్ పాలిటిక్స్ తెలంగాణలో నడవవు. కానీ అదే సమయంలో ఇప్పుడు కేసీఆర్ వ్యతిరేక వైఖరితో కొంత బలపడ్డారు. దుబ్బాక, హుజూరాబాద్, జిహెచ్ఎంసీ. సడన్గా జాతీయ నాయకత్వం ఇది ఎక్కడ కాంగ్రెస్కి ఉపయోగపడుతుందేమో అని చెప్పి మధ్యలో పోరాట విరమణ చేశారు. దాంతో బీజేపీ శీల పరీక్షను ఎదుర్కొంది. ఇదేదో బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నారు, కేసీఆర్ను గెలిపించడానికే చేస్తున్నారని కంప్లీట్గా దెబ్బతిని మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని తెచ్చారు. అందువల్ల ఒక నరేటివ్ లేదు, ఒక లీడర్షిప్ లేదు. పార్టీ సెల్ఫ్ గోల్లకు ఫేమస్. ఇటీవల చూడండి, పవన్ కళ్యాణ్ ప్రచారాన్ని పిలుచుకొచ్చారు. మళ్ళీ పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే వరకు వెనక్కు దగ్గర. అది కూడా అర్థం కాలేదు. అలాంటి విశ్లేషకులకు అర్థమైంది ఇది పార్టీకి నష్టం చేస్తుంది. అయినా కూడా బీజేపీకి అర్థం కాలే. అందువల్ల పార్టీలో గ్రూప్ తగాదాలు ఎక్కువ, ఎవరికొరికి పడదు. మీకు 2 బీజేపీ లీడర్లు ఉంటే 3 గ్రూపులు ఉంటాయి. అందుకే మీకు లోక్సభ ఎన్నికల్లో మంచి విజయాలు సాధించిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓట్లు పెరుగుతున్నాయి, సీట్లు పెరుగుతున్నాయి, కానీ అధికారంలో మేమే పోటీ అనే రాజకీయ వాతావరణాన్ని తేలేకపోతున్నారు.